జానకి వాళ్ళ డాడీ గురించి ఆలోచించడమే అమ్మ. ఇక ఆమెను వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి ఎంతో గారాగా పెంచిండు కదా, ఇక మేము ఇట్లా పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆమె పరువు ఉంటుందా ఊళ్ళో అని చెప్పేసి ఆలోచించే ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం. సరే బిడ్డ, మంచి ఆలోచన చేసినావు. ఇట్లా అట్లా వాళ్ళ డాడీ నొప్పించి పెళ్లి చేద్దాం కానీ నువ్వు మంచి అటువంటి పనులు చేయకుండి. అమ్మ, మేము జానకి వాళ్ళ డాడీ గురించి ఆలోచిస్తాం కానీ వాళ్ళ డాడీ మా గురించి ఆలోచిస్తలేడు కదనే. ఇప్పుడు మేము పెళ్లి దాకా పోయి మళ్ళీ వాళ్ళ డాడీ పరువు గురించి ఆలోచించి వెనకకి వచ్చినామే, కానీ వాళ్ళ డాడీ కూడా గట్లనే ఆలోచిస్తా అయిపో మా గురించి. కొడుక ఒకగానొక్క బిడ్డ, చిన్నప్పటి సంది గౌరవంగా సాధిండి వాళ్ళ అయ్యా, ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఊరుకుంటారు ఎవరన్నా? అదే అమ్మ, అందుకే ఇక పెళ్లి రాక పిల్లలు వద్దని చెప్పేసి వచ్చేసిన. కానీ ఎల్లుండి ఆమె పెళ్లి చూపులే, అవే ఎట్లా తప్పియాలి అని చెప్పేసి ఆలోచిస్తాను. బిడ్డ నువ్వెందుకు బాధపడతావు బిడ్డ? వాళ్ళ మధ్యలో పోయి నువ్వెందుకు కంట అవుతావురా? జానకి నీ మీద ఇష్టం ఉన్నట్టు అంటే ఎట్నో అట్లా చెప్పుకుంటుంది. జానకి వాళ్ళ డాడీ ఎదురుగా మాట్లాడే అంత ధైర్యం లేదే, అందుకే ఇదంతా కదనే. రేపటి రోజున పెళ్లి చూపులకు అటెండ్ అయిన తర్వాత వాళ్ళ